అలాంటి నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, నేను స్టేప్లర్ సర్జన్ని. సో అంగం యొక్క ముందున్న చర్మం వెనక్కి రాకపోతే దాన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణాలు షుగర్, డయాబెటీస్. ఈ డయాబెటీస్ వలన కూడా ఫైమోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఫైమోసిస్ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రావచ్చు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఎవరికైనా రావచ్చు. సో ఫైమోసిస్ యొక్క లక్షణాలు ముఖ్యంగా ఏముంటాయంటే వెనక్కి రాదు కాబట్టి చర్మము వాళ్ళు క్లీన్ చేసుకోనికి రాదు, ఇంటర్ కోట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా అంగం సైజ్ కూడా చిన్నది అయిపోతుంది, ఎందుకంటే అది టైట్ అయిపోవడం వల్ల అంగం కూడా పెరుగుదల కానీ గ్రోత్ కానీ ఉండదు అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ముందున్న చర్మాన్ని తీసేస్తాం. దీన్నే మనం సుంతి ఆపరేషన్ అని, సర్కంసిషన్ అని, కథన అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది మన టీఆర్హెచ్ అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో చేసే సర్కంసిషన్ సర్జరీనే మనం కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటాం. ఇందులో వాడే స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది యూనిక్ స్టేప్లర్, ఇది మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్, హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, అండ్ 100% కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తుంది. సో మళ్ళీ పిన్స్ తీసే అవసరం లేదు, వీళ్ళని జస్ట్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా పనులకు వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా ఈ ఫైమోసిస్ ఇష్యూస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.